ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత 5 నెలల పాటు జైలు జీవితం గడిపిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమె బెయిల్పై విడుదల కాగా జైలు నుంచి వచ్చాక కొన్ని నెలల పాటు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. కేవలం ఇంటికే పరిమితమైన ఆమె ఎటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయలేదు. అయితే తాజాగా ఆమె మళ్ళీ రాజకీయాల్లోకి మాస్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరికొన్ని రోజుల్లో కవిత క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్యకు వెళ్లే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సమగ్ర ఇంటింటి సర్వే జరుగుతోంది అన్న సంగతి తెలిసిందే. ఈ సర్వేపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణ జాగృతి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కులగణనను పగడ్బందీగా నిర్వహించాలని, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదు అన్నారు. బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లాల వారీగా పూర్తి వివరాలతో బీసీల లెక్కలతో తెలంగాణ జాగృతి సమగ్ర నివేదికను రూపొందించిందని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్కు ఆ నివేదికను అందిస్తాము అని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇదే తరహాలో తెలంగాణ జాగృతి తరపున నివేదిక సమర్పించిన విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. సమాజంలో అంతరాలను రూపుమాపడానికి, బలహీన వర్గాలను అన్ని రంగాల్లో మరింత పైకి తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి అన్నారు.